ఒక డాగ్ ఇలా ఏడవడం అరవడం చూస్తే ఎవరికైనా చాలా బాధేస్తుంది. మీలో చాలా మందికి మా పెన్గున్ స్టోరీ తెలియకున్నాలే. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టే దీనికైతే క్యాన్సర్ ఉండే. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ చూస్తే దీని సిచ్యువేషన్ చాలా క్రిటికల్ ఉందన్నారు. దీన్ని ఫస్ట్ టైం కేజ్లో వేసేసరికి ఒక 2-3 డేస్ అది అసలు ఫుడ్డే తినలేదు. చిన్నగా ఎన్వైర్న్మెంట్కి అలవాటు అవ్వడం స్టార్ట్ అయింది. డాక్టర్ దాని రిపోర్ట్ చూసిన తర్వాత దీనికి చాలా పెద్ద ట్యూమర్ ఉంది, ఇది సర్జరీ త్రూనే ఆపరేట్ చేయాలన్నారు. దాని సర్జరీ పార్ట్ చూడండి, అది ఎంత పెద్దగా అయిందో అసలు. అన్ని స్టిచెస్ పడ్డాయి. ఇది 8 to 10 years ఓల్డ్ డాగ్. అది చాలా సఫర్ అవుతుంది. కానీ మన దగ్గర ఇంకో ఆప్షన్ లేదు, లేకపోతే అది మోస్ట్లీ 2-3 months బతుకుతుందని అయితే డాక్టర్స్ చెప్పారు. దానికి అలా సర్జరీ అయిన తర్వాత ఎవ్రీడే అయితే దానికి డ్రెస్సింగ్ చేయాలి. స్టార్టింగ్లో అది బాగానే ఉంది, కానీ దాని తర్వాత దానికి కేజ్ స్ట్రెస్ వల్ల అది ఎలా అరుస్తుందో చూడండి. ఎప్పుడెప్పుడు కేజ్ నుంచి పారిపోదామని ఆ రాడ్స్ని అయితే కొరకడం స్టార్ట్ చేస్తూ ఉంది. వాటిని ఇరగొట్టి ఎప్పుడెప్పుడు అల్ల నుంచి దూకి వెళ్ళిపోదామా అని చూస్తూ ఉంది. మన దగ్గర ఇంకో ఆప్షన్ లేదు, దాన్ని ఎట్లనో అట్లా సెటరేట్ చేద్దామని అయితే ఇంకో ప్లాన్ వేసి వాటి పప్పీస్ని అయితే తీసుకొద్దాం అనుకున్నాం. మా ఇంటి దగ్గరనే నేను వీటిని కూడా చూసుకుంటా ఉంటా. సో వాటిని తీసుకొని రమ్మన్నారు డాక్టర్స్, కొంచెం హెల్ప్ అవుతుందేమో, అది కొంచెం కామ్ డౌన్ అవుతుందని. సో వాటిని తీసుకెళ్ళిన తర్వాత అయితే అది కొన్ని డేస్ మంచిగానే కామ్ ఉంది, ఫుడ్ అవన్నీ తింటా ఉంది. నేను ఒక 2-3 డేస్లో అయితే దాన్ని కలవడానికి వెళ్తా. అప్పుడు ఏముందో సిచ్యువేషన్ మీకైతే అప్డేట్ ఇస్తాను.